హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ సాగర్ వెల్కమ్ టు మైండ్. సో బేసిక్గా ఇవాళ టాపిక్ వచ్చేసి దేని గురించి అంటే బిగ్గెస్ట్ మిస్అండర్స్టూడ్ టాపిక్, లేజీనెస్. నువ్వు లేజీ కాదు బ్రో, నువ్వు టయర్డ్, లైక్ మెంటల్లీ టయర్డ్ అండ్ ఆల్సో ఫిజికలీ డిస్టర్బ్డ్. సో అందుకనే నీకు నువ్వు లేజీ అని ట్యాగ్ వేసుకుంటున్నావు. ఇట్లాంటి టైంలో బేసిక్గా ఏం చేయాలి తెలుసా? రెస్ట్ చేయాలి. కంప్లీట్ 1 డే నువ్వు రెస్ట్ చేసినావు అనుకో, నెక్స్ట్ డే నీ బాడీ ఇట్లా రీఛార్జ్ అవుతుంది, నీ వర్క్లో నీకు డిసిప్లిన్ వస్తుంది, నీ మెంటల్ ఫోకస్ పెరుగుతుంది. 10 గంటలు చేయాల్సిన పని నువ్వు 4 గంటలు చేసి నీ మేనేజర్ ముఖాన ల్యాప్టాప్ కొట్టేసి వచ్చేస్తావు. సో దిస్ ఈజ్ అ సింపుల్ థింగ్. వెన్ ఎవర్ యూ థింక్ యూ ఆర్ లేజీ, అంటే నీకు అసలు పని చేయబుద్ధి అవుతలేదు, నీకు అసలు స్ట్రెస్ ఫీలింగ్ వస్తుంది, నువ్వు అసలు డిస్టర్బ్డ్గా ఉన్నావు, అంటే నీకు పొద్దుగా లేబుద్ధి అవుతలే, అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి లేజీనెస్ వాళ్ళకైతే. నేను అందుకే వాళ్ళని ఏమంటా తెలుసా, వాళ్ళు లేజీ కాదు, దే ఆర్ ద వెరీ మచ్ యాక్టివ్ పర్సన్. ఎందుకంటే వాడంతా యాక్టివ్ ఉన్నాడు కాబట్టి వాడు లేజీ అయినాడు. ఎందుకంటే వాడంతా ఓవర్లోడ్ తీసుకుంటాడు, వాడంతా స్ట్రెస్ తీసుకుంటున్నాడు కాబట్టి, వాడి బ్రెయిన్ హీట్ చేసినాడు కాబట్టి, లైక్ వాడు ఫుల్ యాక్టివ్ పర్సన్. వాడు లేజీ అని వాడు ట్యాగ్ వేసుకుంటాడు, ఎందుకంటే వాడి బ్రెయిన్ ఓవర్లోడ్ అయిందని. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఫోన్ పక్కకు పెట్టేసి బెడ్ మీదకి వెళ్ళిపో. కంప్లీట్గా 24 hours బొర్లాడు. పడుకుంటావా, నువ్వు బొర్లాడతావా, నీ ఇష్టం. పడుకున్నావు అనుకో, లైక్ రెస్ట్ తీసుకున్నావు అనుకో, నెక్స్ట్ డే నువ్వు ఎట్లా అంటే సూపర్ మ్యాన్ అయిపోతావు. నీ వర్క్ ఇట్లా జిప్ 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 అని అయిపోతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ ఎవరైనా లేజినెస్తోని ఫీల్ అవుతున్నారు ఆర్ లైక్ బా నాకే ఎందుకు అని అనుకుంటే మాత్రం మీకు నేనున్నా, ప్లీజ్ గెట్ బ్యాక్ టు మీ, కమెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ ఫాలో చేయడం అయితే మర్చిపోకండి. ఐఎమ్ అవైలబుల్ ఫర్ యూ 24/7 అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.